సో ఈ రీజనరేటివ్ థెరపీ సో ఒక వరవన్ లాగే మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? ఎలా చేస్తారు కొంచెం ఏం వివరిస్తారా? లేదు. ఇప్పుడు మనం సోల్జర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎక్కువగా సోల్జర్స్ బాధపడేది నీ జాయింట్, స్పైన్, టు సమ్ ఎక్స్టెంట్ షోల్డర్ కూడా. ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్స్ని బట్టి. సో 100లో ఒక 5 to 10% ఉంటారు ఇంజరీస్ తోటి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంతమంది నేను ఇంతకు ముందు అన్నట్టు తొందరగానే రిటైర్ అయిపోవాల్సి వస్తుంటుంది. అట్లా అవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళని కూడాను ప్రాపర్గా అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసుకొని ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో ఆ పార్ట్ని మనం ఫస్ట్ క్షుణ్ణంగా పరీక్ష చేయాలి. ఇప్పుడు మోకాల్లో ఒకవేళ కార్టిలే జరిగింది, లేదు ఏసిఎల్ లిగమెంట్ టైర్ ఉంది, లేదు మెనిస్కస్ ప్రాబ్లం ఉంది, కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అది ఎంత మాత్రం డ్యామేజ్ అయిందో స్కాన్లో తెలుసుకొని దాన్ని మెజర్ చేసుకొని దానికి ఒక ప్రోటోకాల్ తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళ ఓన్ బ్లడ్తోనే అవుతుంది. బ్లడ్లో కొన్ని సెల్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ అని. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ప్రాపర్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి చిన్న ఇంజెక్షన్తో ఆ పార్ట్లో ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో అక్కడ రిలీజ్ చేయడం ద్వారా అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. సో దాంట్లో రీమోడలింగ్ జరుగుతుంది, మ్యాట్రిక్స్ రీఆర్గనైజేషన్ జరుగుతుంది, రీజనరేట్ అవుతుంది, రీగ్రోత్ జరుగుతుంది. సో జరగడం వల్ల అది స్లోగా నార్మల్సీకి వస్తుంది. నార్మల్సీకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పార్ట్ కట్ అయిందంటే ఎప్పుడు వీక్గానే ఉంటుంది, ఒక పార్ట్ డ్యామేజ్ ఉంది. అది హీల్ అయిన తర్వాత దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. దానికి ఒక స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ జాబ్కి పంపిస్తాం అన్నమాట.